కోకోనట్ బర్ఫీ చేయాలనుకుంటున్నాను. దానికి బెల్లము, కోకో పౌడర్ ఉంది, అది ఫ్రెష్ది మొన్ననే తయారు చేసి పెట్టుకున్నాము. అది అన్నీ కలిపి మిక్సీ వేసి స్టవ్ మీద పెట్టుకొని మా దగ్గర అన్నం ఉంది ఫ్రెష్గా వేసి స్లో ప్రాసెస్లో దాన్ని ఫ్రై చేస్తాము. బాగా చేసిన తర్వాత కాయలు కొంచెం నెయ్యిలో వేయించుకొని కాజు ఫ్రైలో వేస్తాము. కొంచెం ఓపిక ఉండాలండి, నిదానంగా చేయాలి. మైసూర్ పాక్ ప్రాసెస్లో కాకపోతే నెయ్యి తక్కువ వేస్తాం, కోకోనట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి. బాగా వేయిందండి. ఇప్పుడు ప్లేట్లో పోసి పీసులుగా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము తీసుకుంటే బాగుంటుంది. ఇది కట్ చేయగానే శాంపుల్ అండి. ఇది 1 అవర్ తర్వాత చాలా స్పాంజీ లాగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా